శతాధిక వ్యాసకర్త, శతాధిక ప్రసంగకర్త ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారు జాతీయ సంస్కృతిలో పురుషార్థాలు అనే అంశం మీద మాట్లాడుతూ ఈరోజు రామాయణ ధర్మం గురించి ప్రసంగిస్తున్నారు. రామరామయన్న రారాదు పాపంబు, రామరామయన్న రాదు భయము, రామరామయన్న రారాదు మృత్యువు, రామనామమృత రాశియగును. పిల్లలకు చిన్నప్పుడు ఈ పద్యం నేర్పేవారు తల్లిదండ్రులు. అంటే రామ 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 అనుకో అని. అయితే కొద్ది పెద్ద అయిన తర్వాత రామరామయన్న రాధా కడుపు నొప్పి, వామ వామయనుచు వామ దినక, మందులేక పుండు మాటల మానునా పుట్టగోచిలింగ పురరంగా. ఇలాంటి పద్యం నిన్న తర్వాత రామరామ అనాలి, వామ కూడా తినాలి అనేటటువంటి భావన కలిగేట్టుగా చేశారు. అంటే భక్తి ఉండాలి, ఆ తర్వాత ఆ భక్తితో పాటుగా మనం చేసేటటువంటి పని కూడా చేయాలి అనేటటువంటి భావన కలిగించేటటువంటి వాళ్ళు పెద్దలు. కాబట్టి మనకు ఆది కావ్యం రామాయణం, అంతేకాకుండా ఆది కావ్యం రామాయణము, ఆ తర్వాత మనలో ఒక శక్తిని నింపేది మహాభారతం, ఆ తర్వాత మనకు ఒక దివ్యమైన మార్గాన్ని చూపించేది భాగవతం. కాబట్టి భారతీయుల హృదయాల్లో నాటుకున్న మహాగ్రంథాలలో ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనటువంటివి, రామాయణ భారత భాగవతాలు. ఆ కారణంగా పెద్దలు ఏమని చెప్తారంటే, వీటి మీద బాగా అధ్యయనం చేసినటువంటి ఒక మహాత్ముడు రామాయణం వెష్టి ధర్మాన్ని చెప్తుంది. అంటే ఒక వ్యక్తి, ఎష్టి అంటే ఒక వ్యక్తి, మనము ఈ సంస్కారాలన్నీ కూడా ఎవరికి ఇవ్వాలి అంటే వెష్టి వ్యక్తికి ఇవ్వాలి. వ్యక్తి బాగుపడితే ప్రపంచం అంతా బాగుపడ్డట్టే. కాబట్టి ఇది వ్యష్టి కేంద్రికమైనటువంటి సమాజం అని మహాత్ములైన కొంతమంది అభిప్రాయం. వ్యష్టి చుట్టూరా వ్యక్తి, వ్యక్తి చుట్టూరా కుటుంబం, కుటుంబం చుట్టూరా సమాజం, సమాజం చుట్టూరా గ్రామం, గ్రామం చుట్టూరా ప్రాంతం, ప్రాంతం చుట్టూరా ఒక దేశం, ఆ దేశం చుట్టూరా విశ్వం, ఆ విశ్వం చుట్టూరా పరమాత్మ. అంటే విశ్వం చుట్టూరా విశ్వం లోన ఉన్నవాడు, అసలు విశ్వరూపుడే పరమాత్మ అంటుంది విష్ణు సహస్రనామం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు, భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూత భావన అని ఈ ప్రాణులను సృష్టించేవాడు, నిలిపేవాడు, నాశనం చేసేవాడు ఆ పరమాత్మనే అనేటటువంటి భావం కలిగించేటటువంటి విధంగా మనము వింటాం విష్ణు సహస్రనామాది గ్రంథాల ద్వారా. ఎలాగైతేనేమి ఒక గొప్ప చైతన్యం, ఒక గొప్ప శక్తి ఈ సృష్టికి మూలాధారంగా నిలిచి ఉన్నది అనేటటువంటిది విజ్ఞాన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఆ మూలాధారమైనటువంటి ఆ శక్తిని ఉపాసిస్తూ ఆ శక్తి అదే విధంగా ఉండేటటువంటి విధంగా దాని వికాసానికి దోహదం చేయాలి, కానీ నాశనానికి దోహదం చేయకూడదు వ్యక్తి అయినటువంటి వాడు. కాబట్టి వ్యక్తికి సంస్కారాలు అందాలి. రామాయణం వ్యష్టికి ధర్మాన్ని చెప్తుంది, సంతోషం. మరి భారతం సమష్టికి చెప్తుంది. సమష్టి కంటే వ్యక్తి ఉన్నటువంటి కుటుంబానికి, కుటుంబం చుట్టూరా ఉన్నటువంటి సమాజానికి, సమాజం చుట్టూరా ఉన్నటువంటి దేశానికి, ఆ దేశం చుట్టూరా ఉన్న విశ్వానికి, సమస్తానికి, సమష్టి అంటే సమస్తానికి చెబుతుంది. మరి భాగవతం దేనికి చెబుతుంది? భాగవతం పరమేష్ఠి తత్వాన్ని చెప్తుంది. పరమేష్ఠి తత్వం అంటే ఏమిటిది అంటే, మనలో ఉన్నటువంటి ఏ ఆత్మ ఉన్నదో ఆ ఆత్మనే దివ్యాత్మ, అది పరమాత్మ. కాబట్టి అందరిలోనూ అదే పరమాత్మ ఉన్నది. కాబట్టి భాగవతం అందరిలోనూ పరమాత్మ ఉన్నది. కాబట్టి ఆ పరమేష్ఠిని చేరుకోవడానికి, ఆ అందరిలో తనను చూసుకోవడానికి, తనలో అందరిని చూసుకోవడానికి వీలుగా ఎదగమని చెప్తుంది భాగవతం. అందువల్ల వ్యష్టి ధర్మాన్ని రామాయణం చెప్తే, అంటే వ్యక్తి ఏ విధంగా ఉండాలి అని. సమష్టి ధర్మాన్ని భారతం చెబితే, అంటే కౌరవులు, పాండవులు, ఆ ప్రజలు అందరూ ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది ఆనాడు చెప్పింది. కాబట్టి ఇవాళ కూడా దాన్ని అట్లా అన్వయించుకోవాలి. పాండవుల వైపు ధర్మం ఉన్నది కాబట్టి ధర్మం గెలిచింది, కాబట్టి సమష్టి ధర్మాన్ని నిర్వర్తించాలి అనేది. భాగవతం వ్యక్తి నుంచి పరమేష్ఠి వరకు తాను ఎదగాలి అని చెప్పింది. అందువల్ల ఇవాళ మనము మన సంస్కృతిలో
రామాయణం ధర్మానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం, ప్రాభవం, వైభవం ఏమిటి అనేటటువంటి విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాం. మనకు ప్రపంచంలోనే వచ్చినటువంటి ఒక అక్షర రూపాన్ని ధరించి, ఏ అక్షరాలైనా సరే, అది సంస్కృతం కావచ్చు, హిబ్రూ భాష కావచ్చు, ఏ భాష అయినా కావచ్చు గాక, అతి ప్రాచీన కాలంలో వచ్చినటువంటి గ్రంథాలుగా వేదాలకు మొట్టమొదటి పేరుంది. అందులో కూడా అగ్నిమీలే పురోహితం అని ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం ప్రారంభమైంది అని. కానీ ఒక కావ్యంగా అవతరించింది ప్రపంచంలో మొదట ఏది అనేటటువంటి ఒక ప్రశ్న గాని వేసుకున్నట్టయితే, మనకు కావ్యంగా అవతరించినటువంటిది రామాయణం ఆది కావ్యం అనేది ఆ విధంగా ప్రచారంలోకి వచ్చింది. రామాయణానికి ముందు ప్రపంచ సాహిత్యంలో మరో గ్రంథము ఉన్నది అని ఎవరైనా చెప్పినట్టయితే అది అంగీకరించవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకొరకంటే పరిశోధనల వల్ల ఆ విషయం తేలుతుంది. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అని వాల్మీకి భగవానుడికి నమస్కరిస్తాం. భగవానుడు అనే మాట ఎందుకు అని అంటే, అంత గొప్ప గ్రంథాన్ని రచించినటువంటి ఆ వాల్మీకి మహర్షిని వాల్మీకి భగవానుడు అని ఆ విధంగా మనసులోకి అలాంటి భావన వస్తుందండి, అంతే. ఎందుకంటే నభూతో నభవిష్యతి అన్నంత గొప్పగా ఆ ఆది కావ్యం అంత గొప్పగా మళ్ళా ఇంకొక కావ్యం రాలేదు, దాన్ని అనుసరించి వచ్చినాయి. కాబట్టి ఆ విధంగా వాల్మీకి కోకిలకు నమస్కారం అని అంటాం. అయితే రామాయణ ఆవిర్భావానికి ముందు జరిగింది ఏంటిది? ఏ కథ త్రేతాయుగంలో జరిగిందో ఆ కథాకాలంలో ఉన్నటువంటి ఒక మహర్షి వాల్మీకి, ఆయన ఒక ఆశ్రమం ఉన్నది. ఆయన కాలంలోనే ఈ రామాయణ కథ జరిగింది. నారదుల వారు తన దగ్గరికి వచ్చినటువంటి సందర్భంగా ఈ ప్రపంచంలో ఇలాంటి గుణాలు కలిగినటువంటి వారు ఎవరున్నారు అనేటటువంటి ప్రశ్న వేస్తే, అప్పుడు రామచంద్రుడు అని ఉన్నాడు అనేటటువంటి సమాధానం లభిస్తే, ఈ షోడశ గుణ శోభితుడు, షోడశ గుణనే కాదండి, 64 గుణాలు మనకు రామాయణంలో లభిస్తాయి శ్రీరామచంద్రుల వారి. కాబట్టి అలాంటి వాల్మీకి తన మనస్సులోకి ఒక ఆలోచన వచ్చి అది తరంగితం అవుతూ ఉంటే, కదులుతూ ఉంటే, ఆ వాగ్దేవి సాక్షాత్కారమా, సరస్వతి సాక్షాత్కారమా, బ్రహ్మ కనిపించడమా అనేటటువంటి ఒక మహాజ్ఞానం మనసులోకి వచ్చినటువంటి సందర్భంగా శిష్యులతో కలిసి నదీ తీరానికి, తమసా నదీ తీరానికి వెళ్ళినటువంటి సందర్భంగా ఆ నది ఒడ్డుండే ఉన్నటువంటి ఒక బోయవాడు, అతను పశుపక్షాదులను వేటాడి పుట్టపోసుకునేటటువంటి వ్యక్తి, అది అతని నిత్య క్రియ, అంతే. కానీ కళ్ళెదుటగా ఒక పక్షి పైన బాణం ప్రయోగిస్తే, ఆ ప్రయోగించినటువంటి బాణం వెళ్ళి ఆ క్రౌంచ పక్షి డొక్కలో కుచ్చుకుంటే, ఆ పక్షి కింద పడి గిలగిల కొట్టుకుంటుంటే రక్తపు మడుగులో, మరొక పక్షి దాని చుట్టూరా తిరుగుతూ కుహు 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 అంటూ ఉంటే, దెబ్బ తాగి కింద పడ్డటువంటి పక్షి గిలగిల కొట్టుకొని చనిపోయింది. కుహు కుహు అంటూ దాని చుట్టూ తిరిగిన రెండో పక్షి కూడా చనిపోయింది. ఆ దృశ్యం వాల్మీకుల వారి కంటబడింది. అప్పుడు వాల్మీకుల వారి కంటబడిన ఆ దృశ్యంతో వెంబడే ఆయన నోటి గుండా ఒక శ్లోకం వచ్చింది. ఆ శ్లోకం ఎలాగా అంటే సమపాదాలతో కూడుకున్నటువంటిది. అలాగా వచ్చినటువంటి ఆ శ్లోకం ప్రపంచంలో వచ్చినటువంటి మొట్టమొదటి కావ్యంగా చెప్తారు. కావ్యం అంటే ఓ 10,000 శ్లోకాలు 100 పద్యాలు ఉన్నది అనేది కాదు, ఒక వాక్యమైన రసాత్మకమైన కావ్యమే అనేటటువంటి భారతీయ అలంకారికులు చెప్పారు. శబ్దార్థం సహితం కావ్యమని, వాక్యం రసాత్మకం కావ్యమని, రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యమని, ఈ విధంగా భారతీయ అలంకార శాస్త్రవేత్తలు కవిత్వం అంటే ఏంటి అనేటటువంటి చెప్పారు. అయితే వచ్చినటువంటి శ్లోకం ఏ విధంగా వచ్చింది? మా నిషాద ప్రతిష్టాంతో మగమ శాశ్వతి సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. దీనిని వేదం వెంకటరాయ శాస్త్రి గారు అదే అనుష్టుప్పు పద్యంలో తెలుగులో అనువాదం చేశారండి. అంటే అనుష్టుప్పుకు 8 అక్షరాలు ఉంటాయి పాదానికి, కాబట్టి అలా 8
అక్షరాలతో కూడుకున్న తెలుగు పద్యం వచ్చింది. నిజానికి అనుష్టుప్పుల్లో తెలుగులో ఎవరైనా పద్యాలు రాశారో లేదో చెప్పలేం, కానీ కొందరు భగవద్గీతలో ఉన్నటువంటి అనుష్టుప్ శ్లోకాలను దృష్టిలో పెట్టుకొని రాసిన వాళ్ళు ఉన్నారు. కానీ అనుష్టుప్లో ఉన్నది ఉన్నట్లుగా 8 అక్షరాలతో కూడుకున్న పాదాన్ని అదే విధంగా ఓ నిషాదుడ ప్రతిష్టన్ని వందుదో శాశ్వతాబ్దముల్ 2 పదాలు అయిపోయినాయి. ఓ నిషాదుడ ప్రతిష్టన్ని వందుదో శాశ్వతాబ్దముల్ కామమోహితమేకంబు క్రౌంచ యుగ్మాన చంపుటను. కలిసి ఉన్నటువంటి క్రౌంచ జంటను చంపినందువల్ల నీవు శాశ్వత కాలాల పాటు నిలిచేటటువంటి ప్రతిష్టను పొందుతావా? ఇది ప్రపంచ సాహిత్యంలోనే మొట్టమొదటి వచ్చినటువంటి శ్లోకమనండి, పద్యమనండి, కావ్యమనండి, ఏమైనా అనండి. దానిగా హృదయం గాయపడింది, గాయం నుండి గేయం వచ్చింది అనొచ్చు. గేయం మీద ప్రేమ ఉన్నవాడు పద్యమైనా, గేయమైనా, వచనమైనా కవిత్వాంశ అందులో ఉంటే అది కవిత్వమేనండి. కాబట్టి ఇందులో కవిత్వాంశ సంపూర్ణంగా ఉంది. హృదయం గాయపడింది. శోక శ్లోకత్వమాగత అంటాడు ఆనందవర్ధన్. కాబట్టి శోకము నుంచి శ్లోకం వచ్చింది. శోక శ్లోకత్వమాగత అని మనం తెలుగులో అర్థం కావడానికి గాయపడ్డ హృదయం గేయాన్ని పలికింది అనొచ్చునండి. బాగా గాయం గేయం అని. కాబట్టి హృదయం కదిలితే, భావాలు తోసుకొని వస్తే, అవి అక్షర రూపం ధరిస్తే కవిత్వం అవుతుంది, అంతే. అందువల్ల రామాయణ మహాకావ్య ఆవిర్భావానికి ఇది నాంది శ్లోకమైంది. ఎట్లాగా అని అంటే దీనిని ఇది ఒక ధ్వన్యాత్మకంగా ఉంది అని రామాయణంలో కూడా అదే విధంగా బోయ సదృశుడైనటువంటి రావణాసురుడు కలిసి ఉన్న సీతారాములను విడదీశాడు. అలాగా ఈ పక్షులు ఏ విధంగా విడిపోయాయో అదే పరిస్థితి ఈ రామాయణ కథలో ఉంది అనేటటువంటిది సూచ్యార్థ సూచనంగా ఇది బాలకాండలో ఈ శ్లోకం చేరింది అనేటటువంటిది పెద్దలు నిర్ణయించారండి. అయితే ఏమిటి ఈ రామాయణ కథ? ఆలోచిద్దాం. అందరికీ తెలిసినటువంటిదే. రామాదివత్ చరితవ్యం నా రావణాదివత్ అని ఒక సామెత ఉందండి సంస్కృతంలో. రామునిలాగా నడుచుకోవాలి, రావణునిలాగా వద్దు అని. ఎంతవరకు పోయారు అని అంటే ఈ ప్రపంచంలో ఈ పిల్లలను తొట్టెల్లో వేసి పాటలు పాడేటప్పుడు జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద అని అంటే, రామ గోవింద నిద్రపుర నాయన అనేటటువంటి విధంగా పాట పాడితే అచ్యుత ఆనంద రామ గోవింద అనే అనాలా? ఇంకే పేర్లు అనకూడదా? జో రావణాసుర జో కుంభకర్ణ జో జో దుర్యోధన దుశ్శాసనుండా అని ఎందుకనరు అంటే దీనిని ప్రజానికానికి అర్థం కావడానికి, జనజీవితం సామాన్య జనానికి కూడా అర్థం కావడానికి. ఎందుకనరు అని అంటే మా పిల్లవాడు అచ్యుతుడు, రాముడు, గోవిందుడు కావాలి, రావణాసురుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు కావద్దు. ఎందుకొరకు? రావణాసురుడు అయినట్టయితే సీతమ్మల కష్టాలు వస్తాయి కదా, దుర్యోధన దుశ్శాసనులు అయితే ద్రౌపదీదేవికి కష్టాలు వస్తాయి కదా. కాబట్టి సామాజిక జీవితంలో ఎలాగా ఉండాలి అని అంటే ధర్మాన్ని అనుసరించి జీవించేటటువంటి వ్యక్తులు కావాలి. దానివల్ల ధర్మాన్ని అనుసరించేటటువంటి వాళ్లకు విజయం ప్రాప్తిస్తుంది అనేటటువంటిది ఇలాగ రామాయణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ప్రచారం చేయడం అనేటటువంటిది మహాత్ములైనటువంటి వాళ్ళే చెబుతూ ఉంటారండి. అందువల్ల ఇలాగా రామాయణానికి సంబంధించినటువంటి ప్రారంభం ఇది అని మనం అనుకుంటే, కృతయుగము అయిపోయింది, త్రేతాయుగము. రావణ కుంభకర్ణులు, విభీషణులు ఆవిర్భవించారు. రావణాసురుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. లంక తనది కాదు, అది కుబేరుంది. కుబేరుని దగ్గర ఉన్న లంకను లాక్కున్నాడు. అతని పుష్పక విమానం కూడా లాక్కున్నాడు. దౌర్జన్యాలు చేస్తున్నాడు. లోకమంతా అతలాకుతలం అవుతున్నది. ఎక్కడ ఆశ్రమాలు ఉన్నాయో, ఎక్కడ ఆశ్రమాల్లో విద్యా వ్యవస్థ ఉన్నదో
అదంతా భ్రష్టు పట్టిస్తున్నాడు, విధ్వంసం చేస్తున్నాడు, దేవతలను అందరినీ శాసిస్తున్నాడు. గాలి తాను చెప్పినట్టే వీయాలి, వర్షం తాను చెప్పినట్టే పడాలి. అంటే తూర్పున సూర్యుడు తాను ఉదయించమంటేనే ఉదయించాలి అన్నంత స్థితికి పోయి ప్రపంచంలోని శాశ్వతంగా నిలిచి ఉండి ప్రపంచ ప్రాణులందరికీ ఆధారభూతమైనటువంటి పృథ్వీ అప్తేజ వాయువు ఆకాశాలు తను పిడికిన పట్టుకున్న శాసించేటంతా చండ శాసనుడు అయ్యి పరిపాలన కొనసాగిస్తున్నాడు, లంకా నగరాన్ని ఆధారంగా చేసుకొని. కాబట్టి ఈ విధంగా అతలాకుతలం అయినటువంటి సందర్భంగా మానవుల పరిస్థితి ఏంటిది? మానవులు, మానవ రాక్షసులు, మానవ దేవతలు అని మానవుల్లోనే ఉంటారంట అండి. మానవులు పరస్పరం సహకరించుకుంటారు. మానవ దేవతలు అంటే మానవుల్లోనే దేవతలుగా ఉన్నటువంటి వారు తమకిది కావాలని కోరుకోరు, ఒకరికి సహాయం చేస్తుంటారు. మానవ రాక్షసులు అందరినీ తమకే కావాలి అనేటటువంటి విధంగా వ్యవహరిస్తుంటారని పెద్దల ఉవాచ. కాబట్టి అలాగా రాక్షస భావాలతోటి ఉన్నటువంటి ఈ లంకా నగరాధిపతులు, లంకా నగరంలో నివసించేటటువంటి వారందరూ కూడా రావణాసురుని వాళ్లే. కాబట్టి వాళ్ళందరూ కూడా తమకు సుఖభోగాలు కావాలి, అందరి మీద తాము అధికారం నెరపాలి, ప్రపంచమంతా తమ చెప్పు చేతుల్లో ఉండాలి అనేటటువంటి విధంగా వ్యవహరిస్తే మరి సృష్టికి మూలాధారంగా నిలిచినటువంటి మనకు పౌరాణిక ప్రపంచంలో చెప్పబడినటువంటి మాటల ప్రకారంగా సృష్టికారుడైనటువంటి బ్రహ్మ, స్థితికారుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి, లయకారుడైనటువంటి మహేశ్వరుడు శివుడు, మరి వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు? వీళ్ళు ముగ్గురు ప్రపంచంలో మంచిని నిర్మాణం చేయాలి కదా. అందుకొరకని చెప్పేసి ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచం పృథ్వీ తేజో వాయువాకాశాలు అనబడేటటువంటి ఇవి మానవ రూపాన్ని ధరించి, ఒక ఆకారాన్ని ధరించి, ఇంద్రుడు, వానదేవుడు, అగ్నిదేవుడు అని మనం అంటాం కదా, వాళ్ళు ఒక ఆకారాన్ని ధరించి బ్రహ్మను వెంట పెట్టుకుని శ్రీమన్నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళేసి అడిగారు, స్వామి లోకాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి కాబట్టి రక్షించాలి అని. ఇది రామాయణ ధర్మం అండి. అంటే ఏమిటిది? ఈ ప్రపంచంలో దీనహీన పీడిత తాడిత జనం ఉన్నప్పుడు ఆ దీనుల్ని, బాధితుల్ని, ఆ పీడితుల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే అధికారంలో ఉన్నటువంటి వారిది. కానీ అధికార పీఠంలో కూర్చున్నటువంటి వ్యక్తి అందరినీ అణచివేస్తుంటే అప్పుడు ఈ మానవుల్లో నుంచే ఒక దివ్య శక్తి కలిగినటువంటి వ్యక్తి ఆవిర్భవించాలి. ఈ జన సమీకరణం చేసుకొని ఎవరైతే అన్యాయం చేస్తున్నారో అతన్ని శిక్షించాలి. కాబట్టి మనకు రామాయణ ప్రారంభంలోనే తెలిసేటటువంటి, అంటే మనకు చెప్పుకునేటటువంటి సుదీర్ఘకాలం చెప్పుకునేటటువంటి పెద్ద కథ రామాయణ కథ. అయితే అందులో మొట్టమొదలే మనం చెప్పుకోదగ్గది ఏమిటి అంటే శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు పూనుకోవాల్సిందే. ఎవరు పూనుకోవాలి? అవతారం ఎత్తాలి, ఈ లోకాన్ని కాపాడాలి. కాబట్టి శ్రీమన్నారాయణమూర్తే పూనుకోవాలి. మనకు భగవద్గీత వల్ల తెలుస్తూనే ఉంది, ఎప్పుడెప్పుడు ధర్మహాని అధర్మం అభివృద్ధి అగునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచున్నా అన్నటువంటిది గీతా బోధ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని. కాబట్టి తనను తాను సృష్టించుకొని వచ్చి ఈ అతలాకుతలం అవుతున్నటువంటి లోకాలను సరిచేసి ఎవరైతే ఏడుస్తున్నారో, బాధపడుతున్నారో, ఎవరైతే ఒక చోట కూర్చోలేక నిలబడలేనటువంటి ఒక వాతావరణం ఏర్పడిందో ఈ ప్రాణులన్నింటినీ కాపాడవలసినటువంటి బాధ్యత సృష్టించినటువంటి ఆ దేవునికి ఉంటుంది. అందుకొరకు శ్రీమన్నారాయణమూర్తి దగ్గరికి వచ్చి వాళ్ళు వేడుకుంటే ఆ విధంగా నేను అవతారాన్ని ధరిస్తాను, ఈ ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు కొడుగ్గా జన్మిస్తాను అనేటటువంటి ఆశంసన ఇచ్చి పంపించాడు. ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి, ఇది రామాయణ ధర్మం. దీనిని నాడైనా, నేడైనా, రేపైనా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. అంటే అధికారంలో ఉన్నటువంటి
ఆధునిక కాలంలో అయినట్టయితే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి మంత్రులు కానీ ఎవరైనా పరిపాలకులు ఏ పేరైనా వాళ్ళకుండని కానీ వాళ్ళు బాధితులైనటువంటి వ్యక్తులను కాపాడడానికి పూనుకోవాలి. అలా రామాయణ ధర్మం చెబుతుంది. మన సంస్కృతిలో రామాయణ ధర్మము శాశ్వత సత్యాలను ఎలా బోధిస్తున్నది అనే దానికి మొట్టమొదటి అంశం ఇదండి. కాబట్టి ఈ విధంగా తాను అవతరిస్తాను, రామునిగా జన్మిస్తాను అన్నది చెప్పడం అనేది ఇక్కడ మనము ఈ విధంగా అన్వయించుకొని మన సంస్కృతిలో ఏమిటి ఈ ధర్మము అని అంటే ఏమిటి రామాయణ ధర్మము అనే ప్రశ్న కానీ వేసినట్టయితే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అనేటటువంటిది. అందుకే యదా యదా హి ధర్మస్య గ్లానికి తర్వాత ఉన్నటువంటి అదే శ్లోకం గీతా శ్లోకం రెండవది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. శిష్ట జనులను రక్షసేయగా దుష్టజనులను దృంచివేయగా ధర్మమెప్పుడు నిలుపుటకునై యుగ యుగంబులా అవతరిస్తా. రామాయణం తర్వాత ఇది చెప్పి ఈ అంశం రావచ్చుగాక, కానీ మొదటి నుంచి ఉన్నది ఇదే. శిష్టులను రక్షించాలి, దుష్టులను శిక్షించాలి, ధర్మాన్ని సంస్థాపించాలి. కాబట్టి ఇప్పుడు శిష్టులైనటువంటి జనక మహారాజు, దశరథుడు, తర్వాత ఇంకెవరెవరైతే రాజులు ఉన్నారో వాళ్ళని రక్షించాలి. ఆ తర్వాత దుష్టులైనటువంటి రావణ, కుంభకర్ణాదులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళను శిక్షించాలి. ఇదండి. కాబట్టి ఈ విధంగా ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ధర్మ రక్షకులు అవుతారు. రామాయణం చెప్పేది ఇది. ప్రారంభంలోనే ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఆ తర్వాత రాజుగారు ఉన్నారు, ఈ విధంగా ధర్మ రక్షణ చేయాలనేటటువంటి అంశాన్ని గుర్తించాలండి. రాజుగారు ఉన్నారు, కానీ రాజుగారికి సంతానం లేదు. సంతానం లేదు దశరథునికి. దశరథుడు ఎందుకు ఈ విధంగా ఆలోచించాడు? అయ్యో నాకు సంతానం కావాలని దశరథుడు మనస్సులో కోరిక ఉన్నది. ఎందుకొరకు కావాలి అంటే తన తరువాత రాజ్య పరిపాలన చేసేవారు కావాలి. దశరథుడు దేవాన దేవతలను కూడా ఒక సందర్భంలో రక్షించడానికి వెళ్ళినటువంటి వాడు, ప్రజల్ని సరిగ్గా పరిపాలన చేస్తున్నటువంటి వాడు. అక్కడ మిథిలలో జనక మహారాజు పరిపాలిస్తున్నాడు. ఎందరో రాజులు తమ పరిపాలనలో ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా రావణాసురుడికి భయపడి ఉన్నారు. అందువల్ల దశరథుడు తన తర్వాత రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించడానికి సంతానం కావాలి. ఇది రామాయణ ధర్మం. అంటే ఇవాళ కూడా మనం ఒక పెద్ద ఇల్లు ఉంది, భూమి ఉంది, వ్యవసాయం చేస్తున్నాము. వ్యవసాయం చేసేటటువంటి ఈ ఇంటి యజమానికి సంతానం లేదు. ఈ ఇంటి యజమాని ఏమనుకోవాలి? నేను ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను, భూమికి కూడా ఇతర యజమాని, వ్యవసాయం చేస్తున్నాను, పంట పండిస్తున్నాను, మేము తినగా 10 మందికి అందిస్తున్నాము. అన్నం పెట్టే చెయ్యి వ్యవసాయదారుంది, రైతుది. కాబట్టి నా తర్వాత అన్నం పెట్టేటటువంటి వారసత్వాన్ని నేను నిర్మాణం చేసుకోవాలని కోరుకోవాలండి. లేకుంటే ఈ భూమి ఎవరి చేతుల్లోకి పోతుంది? ఎవరు దానిని ఉపయోగించుకుంటారు? అన్నం పెడతారా వాళ్ళు? లేకపోయినట్టయితే భూమిని మరో విధంగా ఉపయోగించుకుంటారా? కాబట్టి అదే విధంగా ఒక్కొక్క దేశం విషయం. ఆ దేశాన్ని నేను సుభిక్షంగా ఉండేట్టుగా దేశాన్ని చూసుకుంటున్నాను, నా తర్వాత వాళ్ళు కూడా అలా రావాలని కోరుకోవాలి. సంతానం కావాలని కోరుకోవడం రామాయణం చాలా గట్టిగా చెబుతున్న విషయం అండి. ఉదాహరణకు ఒక దేశంలో ఆ దేశ ప్రజానీకం యొక్క జనసంఖ్య తక్కువ అయింది అనుకోండి. ఆ పక్కన ఉన్నటువంటి దేశాల వాళ్ళు ఈ దేశంలోకి చొరబాటు చేశారనుకోండి. ఈ భూమి పుత్రులు ఇది మా జన్మభూమి, పితృభూమి, పుణ్యభూమి అని అనుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి అంటే హిందూ భూమి ఆ సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రుతి స్మృత అని విష్ణు పురాణంలో ఒక శ్లోకం ఉందండి. సింధు నది నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఈ భూభాగంలో జన్మించినటువంటి ఈ భూమిపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిని పితృభూమి, పుణ్యభూమి, జన్మభూమి, మాతృభూమి అని భావిస్తారు. వేదం ఒక ధర్మం చెప్తుంది, మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యాహ అని. ఈ భూమి మా అమ్మ, నేను ఈ భూమికి పుత్రరూపి సంతానాన్ని అని.
అంటే ఈ భూమిని నేను కాపాడుతాను అని. తల్లిని కాపాడుతారు కదా కొడుకులు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లికి అన్నం పెడతారు కదా, తల్లిని ప్రేమతో చూసుకుంటారు కదా. చూసుకోవడం అనేటటువంటి కొడుకుల యొక్క ధర్మం కదా, అది వేదంలో చెప్పబడ్డది కదా. కాబట్టి ఆ వేద ధర్మాన్ని అనుసరించి తల్లిని కాపాడాలి అనేటటువంటి మాట ఎట్లాగైతే ఉన్నదో, తల్లితో పాటుగా గృహాన్ని కాపాడాలి, గృహలక్ష్మిని కాపాడాలి. ఈ గృహం ఏ భూమిలో ఉన్నదో ఆ భూమిని కాపాడాలి. ఏ భూమిలో పంట వండుతున్నదో ఆ భూమిని తాను తన చేతిలో ఉండేటట్టుగా చూసుకోవాలి. కనుకనే రామాయణంలో చూడండి, ఎప్పుడు అంటే చివరిలో వచ్చేటటువంటి ఒక గొప్ప ఘట్టం, రామాయణ మహాధర్మం బోధిస్తున్నటువంటి అపూర్వమైనటువంటి విషయం ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, సంతానం కావాలి అని దశరథుడు యజ్ఞం చేస్తాడు. సంతానం కొరకు చేసి ఆ యజ్ఞం ద్వారా తాను సంతానాన్ని పొందుతాడు. ఆ పొందడానికి గురువులైనటువంటి వశిష్ఠాదులు, తర్వాత ఋష్యశృంగుడు మొదలైనటువంటి వాళ్ళు యజ్ఞం చేయిస్తారు. అంటే ఒక మంచి వాతావరణం నిర్మాణం అయ్యేటటువంటి విధంగా కుటుంబంలో ఈ వాతావరణం నిర్మాణం అయినట్టయితే సంతానం కలుగుతుంది అనేటటువంటి ఒక ఆలోచన కలిగించడం. సరే, ఇవాళ యజ్ఞాలకు సంతానమా అని ప్రశ్న రావచ్చు, కానీ వదిలిపెడదాం, యజ్ఞం విషయం అది వదిలిపెడదాం. మరి ఏమిటి ఇస్తున్నటువంటి సందేశం అంటే, తనకు వారసత్వం కావాలి కాబట్టి సంతానం కావాలి. అంటే జనసంఖ్య తగ్గినట్టయితే ఎట్లాగా ఇతరుల జనసంఖ్య పెరిగినట్టయితే ఈ భూమి వాళ్ళది కాకుండా పోతుందో, అలా జరగని వాతావరణం ఏర్పడాలి అనేటటువంటిది రామాయణం చెబుతుంది. అందుకొరకు దశరథుడు చేసినటువంటి యజ్ఞం వల్ల సంతానాన్ని శాస్త్ర ప్రకారంగా పొందవలసిందే అనేది నాడే చెప్పబడినటువంటి అంశం ఇది. ఈనాటికి ఇది అవసరం. రామాయణ ధర్మం బోధిస్తున్నది ఇది. అంతేకాకుండా ఇదే దశరథుడు తనకు సంతానం కలగడానికి పూర్వమే దశరథుడు వేటకు వెళ్ళాడు. ఆ వేటలో నీళ్ల కొరకని వెళ్ళాడు. ఆ సందర్భంలో అక్కడ ఒక పులి వచ్చినట్టు అనిపించింది. చాటుగా ఉండి బాణాన్ని ప్రయోగించాడు. ఆ నీళ్లు ముంచుకునేటటువంటి శ్రవణ కుమారుడు ఆ నీళ్ల చప్పుడు, ఇతనికి చప్పుడు వినిపించింది, కానీ అది జంతువా ఏమిటి అని తెలియలేదు. పులి అని భ్రమపడ్డాడు. అప్పుడు దశరథుడు బాణం ప్రయోగించాడు. ఆ బాణం వెళ్ళి ఒక బాలునికి తాకింది. తన తల్లిదండ్రులకి విషయం చెప్పమన్నాడు శ్రవణ కుమారుడు. దానితో దశరథుడు బాణం పెరికివేశాడు. ఆ అబ్బాయి చనిపోయినాడు. అతని పేరు శ్రవణ కుమారుడు. అతని తల్లిదండ్రులు అక్కడ సమీపంలోనే తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కళ్ళు లేనటువంటి వాళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు. వాళ్ళ కళ్ళు కాళ్ళు అన్నీ కూడా కొడుకే. కాబట్టి నిరంతరం తల్లిదండ్రులను సేవ చేసేటటువంటి వాడు, కావడిలో వాళ్లను పెట్టుకొని తీసుకొని వెళ్ళేటటువంటి వాడు శ్రవణ కుమారుడు. అలాంటి కొడుకును పోగొట్టుకున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు వేదనతో, దుఃఖంతో, దుఃఖభారంతో ఏడుస్తూ ఏడుస్తూ ఆ శ్రవణ కుమారుని తండ్రి, నీవు కూడా పుత్ర వియోగంతో మరణింతుగాక అని శాపమిస్తాడు. వాళ్ళిద్దరూ చనిపోతారు. వేటాడడానికి వచ్చినటువంటి దశరథుడు దుఃఖ మహాసముద్రంలో మునిగిపోతాడు. వాళ్ళ ముగ్గురికి కూడా అంత్యక్రియలు ఇతరుల సహాయంతో, తన భటుల సహాయంతో చేసి దండం పెట్టుకొని, నేను చేసిన తప్పుకు ఎంత పెద్ద శాపం పొందవలసి వచ్చింది అనుకుంటూ వస్తాడు. ఈ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకుల వారు ఈ విషయాలు చెప్పినా, అయ్యల రాజు రామభద్రుడు ఇక్కడ ఒక అద్భుతంగా, అంటే రామాభ్యుదయం అనేటటువంటి తెలుగులో కావ్యం రాసిన, సంస్కృతంలో వాల్మీకి రచించినటువంటి రామాయణానికి తెలుగు పద్యాలలో వందల కొలది రామాయణాలు వచ్చాయండి. వచనంలో కూడా వచ్చాయి. చాలా ప్రసిద్ధిగాంచినటువంటి రామాయణాల్లో రంగనాథ రామాయణము, భాస్కర రామాయణము, పండరీనాథ రామాయణము, గోపీనాథ రామాయణము, జనప్రియ రామాయణము, రామాయణ కల్పవృక్షము అనేటటువంటి పేరిట వచ్చినటువంటి ఈ రామాయణాలన్నీ కూడా పరమాద్భుతమైనటువంటివి. చాలా సంగ్రహంగా అందించినటువంటి తల్లి మొల్ల రామాయణం. కాబట్టి ఆ రామాభ్యుదయం అనేటటువంటి కావ్యంలో దశరథుడు ఈ ఉత్తర క్రియలన్నీ పూర్తి అయ్యి ఇంటికి వెళుతూ, అంటే అయోధ్యకు వెళుతూ ఇచ్చిన శాపాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటాడు. ఆ శాపాన్ని గుర్తు చేసుకొని, అప్పటికి సంతానం లేదు, ఇంకా యజ్ఞం చేయలేదు,
మహానంద భరితుడైపోతాడు. ఇచ్చిన శాపంతో ఇంత ఆనందం ఏమిటిది? నేను తప్పు చేశాను నిజమే, ఆ తప్పుకు నాకు శిక్ష పడింది నిజమే, వాళ్ళకి నేను ఉత్తర క్రియలు చేశాను, కానీ నాకు ఇచ్చినటువంటి శాపం వల్ల నాకు సంతానమే లేదు అనుకుంటే, పుత్ర వియోగంతో నీవు మరణిస్తావని శాపం ఇచ్చారు కాబట్టి నాకు తప్పకుండా సంతానం కలుగుతారు అనుకుంటాడండి దశరథుడు. ఎంత గొప్ప విషయం ఇక్కడ ప్రస్తావించబడిందో. అన్ని రామాయణాలు ఈ విషయాన్ని చెప్పకపోవచ్చుగాక, కానీ రమాభ్యుదయంలో ఈ విషయాన్ని ప్రస్తావించి దశరథుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని విచారం ఉంది. అయ్యో నేను ముగ్గురి మరణానికి కారకుండా అయితేనే అనే విచారం ఉంది. కానీ అయోధ్యకు వచ్చిన తర్వాత తన మనసులోనే ఇది పెట్టుకున్నాడు. వశిష్ఠాది మునుల సహాయంతో చేసినటువంటి, ఋష్యశృంగాది మునుల సహాయంతో చేసినటువంటి యజ్ఞం వల్ల కౌసల్య, సుమిత్ర, కైకేయి అని తన భార్యలకు 4 కొడుకులు పుట్టేటటువంటి ఆ యజ్ఞం ద్వారా సాధించగలుగుతాడు. శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఆ విధంగా జన్మిస్తారు. అలాగా ఈ 4 ఈ వశిష్ఠుని యొక్క ఆధ్వర్యంలో పెంచుకుంటారు. వశిష్ఠుడు చిన్నతనంలోనే యోగ వాసిష్టం చెప్తాడు రామచంద్రునికి. ఆ చిన్న వయస్సులోనే యోగ వాసిష్టంలో ఉన్నటువంటి కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు అని ఏవైతే మనం అంటామో అపూర్వంగా 1000 శ్లోకాలు, అవన్నింటినీ చాలా చిన్నతనంలోనే రామచంద్రుల వారు అధ్యయనం చేస్తాడు తమ్ములతో పాటుగా. అలాగా అదే విధంగా అస్త్ర శస్త్రాది క్రియలు చిన్నతనంలోనే వాళ్ళు నేర్చుకుంటారు. ఇది అలాగా వాళ్ళు కొద్ది ఎదుగుతారు. పిల్లలు ఇంకా పసిపిల్లలే. 12 ఏళ్ళు దాటినాయి. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, రాజ్యం దశరథుడు సంతోషంగా పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఈ సందర్భంలో విశ్వామిత్రుల వారు వచ్చారు. వచ్చి తాను నిరంతరం యజ్ఞం చేస్తూ ఉన్నాను, యాగం చేస్తూ ఉన్నాను, ఈ యాగాన్ని రాక్షసులు విధ్వంసం చేస్తూ ఉన్నారు కాబట్టి యాగాన్ని రక్షించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ యాగాన్ని విధ్వంసం చేసేటటువంటి రాక్షసులను పారద్రోలాలి అని మహారాజుల వారికి విన్నవించుకున్నాడు. దశరథునికి విన్నవించుకొని తన కోరిక ఒకటి ఉన్నది, తీర్చమని అడిగాడు. దశరథుడు తప్పకుండా తీరుస్తానన్నాడు. నిండు సభలో జరిగిన మాటలు ఇవి. విశ్వామిత్రుడు ఆ కాలంలో ఉన్నటువంటి మహర్షుల్లో గొప్ప ఋషి, ఎంతో శస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి ఋషి. ఆయన రాజర్షి నుంచి బ్రహ్మర్షి వరకు ఎదిగినటువంటి మహాత్ముడు. కాబట్టి ఆ విశ్వామిత్రుడు తన యాగరక్షణకు నీ పుత్రులను పంపించమని అడుగుతాడు. అది కూడా రామలక్ష్మణులను పంపించమని అడుగుతాడు. దశరథుని పుత్ర ప్రేమ, కానక కన్న సంతానము కాబట్టి వాళ్ళ ఎదుగుదల చూస్తూ మహానందంలో ఉన్నాడు దశరథుడు. వాళ్ళను పంపించడం అనేటటువంటి దశరథునికి మనసు ఒప్పలేదు. అయితే వశిష్ఠుల వారి ప్రేరణతోటి, వశిష్ఠుల వారి సందేశంతో ఆయన చెప్పినటువంటి కారణంగా పంపించడం వల్ల రామలక్ష్మణులకు అనేక లాభాలు కలుగుతాయి. విశ్వామిత్రుల వారి కోరిక తీర్చాలి. వారు పంపించకున్నట్టయితే నేను వెళ్ళిపోతాను అనేటటువంటి విధంగా అన్నారు. కానీ దశరథుడు తానే ససైన్యంగా వచ్చేసి యాగరక్షణ చేస్తానన్నాడు. అయినా విశ్వామిత్రుడు వినకుండా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. కానీ వశిష్ఠుని మాటల చేత దశరథుడు ఒప్పుకుంటాడు, రామలక్ష్మణులను పంపిస్తాడు. ఇక్కడ కూడా రామాయణ ధర్మం ఏమిటిది? కొంతమంది వ్యవసాయదారులు ఉంటారు. ఆ వ్యవసాయం వాళ్ళు చేస్తారు, పంటలు బాగా ఉంటాయి. ఆ పంటల మీద ఏవో మృగాలు వచ్చి పడ్డాయి, పంటలు విధ్వంసం చేస్తుంటాయి. అప్పుడు వాళ్ళు వచ్చి రాజుగారికి మొరబెట్టుకుంటారు. మొరబెట్టుకుంటే ఏం చేయాలి రాజుగారు? ఆ పంటల్ని విధ్వంసం చేసేటటువంటి ఏవైతే ఉన్నాయో జంతువులు, వాటిని కట్టడి చేయాలి. అది ఎలాగో ఈ యాగాన్ని రక్షించడం అనేటటువంటిది కూడా అలాంటిదే. కాబట్టి అడవుల్లో, ఆశ్రమాల్లో ఉంటూ అందరికీ విద్యాబుద్ధులు చెప్తూ, కేవలం రాజుల కొడుకులకే కాదండి. అంటే మనకు త్రేతాయుగంలో చూసినట్టయితే వశిష్ఠుల వారి దగ్గర కేవలం రామలక్ష్మణ భరత శత్రుఘ్నులే నేర్చుకున్నారు వశిష్ఠాశ్రమంలో అనేటటువంటిది లేదండి. ఎవరెవరు తమ పిల్లల్ని పంపిస్తారో ఆశ్రమానికి వాళ్ళకందరికీ సమానంగా విద్యలు బోధించేవారండి. కాబట్టి అయితే ఆశ్రమ వ్యవస్థ భద్రత రాజులు చూసేవాళ్ళు,
ఆశ్రమంలో ఉన్నటువంటి వారికి సౌకర్యాలు పరిపాలకులు కలిగించేటటువంటి వాళ్ళు. విద్యా వ్యవస్థ ఆ విధంగా ఉండేది, గురుకులాలు ఆ విధంగా ఎదిగిన కాలం అది. కాబట్టి ఇక్కడ అలాగా పంపించడానికి సిద్ధమవుతారు. కాబట్టి ఈనాడు కూడా విద్యా వ్యవస్థ భద్రత లేకపోయినట్టయితే పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విద్యా వ్యవస్థను రక్షించాలి. అంతేకాకుండా యాగాలు చేసినట్టయితే, యాగాలు అంటే ఏమిటి అని అంటే, ఒక పెద్ద సమావేశం పెట్టుకున్నారు. అది విజ్ఞాన రంగానికి సంబంధించింది కావచ్చు, విద్యారంగానికి సంబంధించింది కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించింది కావచ్చు, పదుల మంది వందల మంది రావచ్చు, ధార్మిక సమావేశము కావచ్చు. అది ఒక యజ్ఞం లాంటిది. కాబట్టి ఆ యజ్ఞాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత పాలకులది. ఆనాడు విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షించిన దానిని ఈనాడు మనం దానిని ఏ విధంగా అనుకోవాలంటే, ఇవాళ కూడా యాగం చేసినా యజ్ఞం చేసినా కానీ వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలలో ప్రభుత్వం పూనుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, సౌకర్యాలు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు రక్షించాల్సిన అవసరం ఉన్నది. ప్రొటెక్ట్ చేయడానికి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అదండి రామాయణ ధర్మం. కాబట్టి రామాయణం మనకు ఏం చెబుతుంది అని అంటే, ఈ విధంగా ఒక్కొక్కటి నిజంగానే రామలక్ష్మణులు వెళ్ళారు, యజ్ఞాన్ని యాగాన్ని రక్షించారు. అది సిద్ధాశ్రమం. అక్కడ విశ్వామిత్రుల వారు చేస్తున్నటువంటి ఆ యాగాన్ని రక్షించారు. యాగాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి, అంటే యాగాన్ని ఏ విధంగా చేస్తున్నటువంటి యజ్ఞంలో హవనం పేలుస్తారు, ఇదం నమమా అని స్వాహాకారం పలుకుతారు. ఇది మా కొరకు కాదు, ప్రపంచం కొరకు అన్నట్టు. అందులో వేసేటటువంటి హోమద్రవ్యాలతోటి వాళ్ళు శాంతి యజ్ఞాలు చేస్తారు, పరిపాలన సక్రమంగా ఉండాలి అని చేస్తారు, ప్రజల జీవితాలు బాగుండాలి అని చేస్తారు. అక్కడ చర్చలు జరుగుతాయి, ఏ విధంగా పరిపాలన కొనసాగాలి, ఏ విధంగా ప్రజా జీవితము సుఖంగా సౌఖ్యంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి అనేది. ఇదండి యాగంలో జరిగేటటువంటి అది. కాబట్టి ఈ విధంగా రామాయణ ధర్మంలో మనకు తెలుస్తున్నటువంటి ఈ అంశాన్ని కానీ మనం పరిశీలన చేసినట్టయితే, ఇవాళ కూడా అలాంటి రక్షణ కావాలి. ఓ గ్రామంలో జరిగింది, ఓ దేవాలయ ప్రాంగణంలో జరిగింది కాదు, ఒక పెద్ద నదీ ప్రవాహ ప్రదేశంలో ఓ మహా కుంభమేళా జరిగింది. ప్రభుత్వము అక్కడికి వచ్చి ఆ తీర్థక్షేత్రాలలో యజ్ఞాలు యాగాలు చేస్తూ లక్షలాది కోట్లాది ప్రజానీకం వస్తే వాళ్లకు కావలసిన సౌకర్యాలు కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కాకపోతే ఆ వచ్చినటువంటి వారు ప్రభుత్వానికి కొంత ఫీజు చెల్లించవచ్చు. ఈ రక్షణ వ్యవస్థకు కాకుండా వాళ్లకు ఆహారం కానీ వసతి కానీ ఏదైనా కల్పిస్తే చెల్లించవచ్చు. కాబట్టి నాటి యజ్ఞ రక్షణ, విశ్వామిత్రుని యజ్ఞ రక్షణ ఇవాళటి ప్రజానీకానికి సామూహికంగా చేస్తున్న కార్యక్రమాలకు నేటికి కూడా అది ఒక సందేశాన్ని మనకు అందిస్తుందండి. నిన్న మన జరిగినటువంటి మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఏ విధంగానైతే వ్యవస్థ చేసిందో, ఆ నాటి నుంచి నేటి వరకు ఇది ఒక సంప్రదాయం, ఒక పరంపర. కాబట్టి అది రామాయణం మనకు అందిస్తున్నటువంటి గొప్ప సందేశం, గొప్ప ధర్మం. ఆ తర్వాత రామలక్ష్మణులను తీసుకొని, నాయనలరా మనం మిథిలా నగరం వెళదాము, అక్కడి రాజుగారి ఆహ్వానం ఉన్నది, వెళదామన్నారు. ఎందుకు ఏమిటి అనేటటువంటి తర్వాత చెప్తారు. కానీ వీళ్ళు తేరిన సందర్భంగా అనేక అంశాలని చెప్తారు. గంగా ఏ విధంగా భూముల మీదకి వచ్చింది అని, ఆ గంగ భూముల మీదకి రావడానికి ఎక్కడెక్కడి నుంచి ప్రయాణం చేసింది అని భర్తృహరి రాసినటువంటి ఒక శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి అద్భుతంగా గంగ ఎట్లా దిగొచ్చిందని చెప్తాడండి. ఆకాశంబున నుండి శంభుని శరంబు అందుండి సితాద్రి, సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబునందుండి అస్తోకాంబోది పయోది, పవనాంధోలోకముంజేరే గంగా కూలంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్. అంటే ఈ గంగా నది ఈ భారత భూముల్ని సస్యశ్యామలం చేయడానికి హిమాలయ పర్వతం మీదికి రావడానికి ముందే పరమశివుని జట అర్జుటంలో ఉండిపోయి
విష్ణువు యొక్క పాదోద్భవ అయినటువంటి గంగ పరమశివుని జటాజూటం మీదకి వచ్చి అక్కడి నుంచి హిమాలయాలకు చేరి అక్కడి నుంచి భారత భూముల వైపు వచ్చింది అని ఆ గంగ చరిత్ర అంతా చెప్తారు. అది ఎవరు అంటే మీ పూర్వీకులు తీసుకొచ్చారు. మీ పూర్వీకులలో భగీరథుడు, సగరుడు, ఎవరెవరు ఏమేం చేశారు. సగరుడు మొదట, భగీరథుడు చివర. కాబట్టి సాగరం వరకు వెళ్ళేటట్టుగా చేశారని ఇక్కడ మనం గుర్తించాలండి. గంగ మన శరీర శుద్ధికి ఉపయోగపడుతుంది, మన భూముల శుద్ధికి ఉపయోగపడుతుంది, పంటలకు ఉపయోగపడుతుంది. ఈ కథ చెప్పాడు. ఆ తర్వాత ఈ కొన్ని కథలు వరుసగా చెప్తాడు. ఈ చెప్పినటువంటి వాటిల్లో కుమార సంభవం ఉంటుంది, క్షీరసాగర మథనం ఉంటుంది. గంగా స్నానం అయిన తర్వాత క్షీరసాగర మథనం. క్షీరసాగర మథనం కథ కూడా సందర్భాన్ని బట్టి చెప్పిన దాని వెనక ఏంటంటే గంగ వల్ల శరీరం శుద్ధి జరిగింది, క్షీరసాగర మథనం వల్ల మనస్సు శుద్ధి జరిగి అమృతం పుట్టింది మనస్సులో. అంటే మనిషి మొట్టమొదటి శరీర శుద్ధి, తర్వాత మానసిక శుద్ధి అని అర్థం అండి. ఆ తర్వాత కుమార సంభవం కథ వస్తుంది. అంటే కుమారుడు కలుగుతాడు. అంటే శరీర శుద్ధి, మానసిక శుద్ధి, తర్వాత కలిగేటటువంటి కుమారుడు, ఈ శుద్ధి వల్ల కలిగేటటువంటి కుమారుడు చాలా గొప్పవాడు అయి ఉంటాడు అనేటటువంటిది మనం ఇది అంతర్గతంగా ఆలోచించాలి. తర్వాత అక్కడి నుంచి అలాగా బయలుదేరి ఈ ఈ కుమారుడు కలిగితే ఇతడు గొప్పవాడైతే ఏం చేస్తాడు? దీనజనాన్ని ఉద్ధరిస్తాడు. వాల్మీకి రామాయణం ప్రకారంగా ఆ దీనజనోద్ధరణ ఎవరిది? అహల్యను ఉద్ధరించడం. అహల్య ఆ ఆశ్రమం గుండా తీసుకొని పోతాడు విశ్వామిత్రుడు. అక్కడ అహల్య, తెలుగు రామాయణాల ప్రకారంగా అహల్య రాయిగా ఉన్నది అని, రాతిని నాతి చేసి అని. కానీ వాల్మీకి రామాయణంలో అహల్య ఎవరికీ కనిపించకుండా అదృశ్యగా ఉన్నది. అంతే. అదృశ్యగా ఉన్నటువంటి అహల్యను లోకం చూసేటటువంటి విధంగా వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. అప్పుడు గౌతముడు వచ్చాడు. ఆ అహల్య మీద పడినటువంటి ఏ నింద ఉన్నదో ఆ నింద దూరం అయిపోయింది. ఆమె గౌతముని తన భర్త సన్నిధికి చేరుకున్నది. ఆ ఋషిలోకంలో ఆమె కలిసిపోయింది. అంటే లోకంలో ఒక చిన్న అపవాదు పడితే లేదా ఒక నింద పడితే ఆ నిందకు ముఖం చూపించకుండా ఉంటే, ఆ ముఖం చూపించడం అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ఓ గొప్ప వ్యక్తి వచ్చి ఆశీర్వదించినప్పుడు సాధ్యమవుతుంది. కాబట్టి ఆ గొప్ప వ్యక్తి ఆశీర్వదించడం అనేటటువంటిది ఇక్కడ ఆమె పాదాలకు మొక్కుతాడు రామచంద్రుడు అహల్య మాత పాదాలకు. అంటే పతిత జనోద్ధరణం అంటారే, ఇవాళ కూడా ఎవరైనా కానీ లోకానికి ముఖం చూపించనటువంటి విధంగా ఏదైనా ఒకటి జరిగితే అతనిలో దాగి ఉన్నటువంటి శక్తులన్నీ కూడా అదృశ్యమైపోయే వాతావరణం ఏర్పడితే అతన్ని లోకం చూసేటటువంటి విధంగా ఎవరైనా పూనుకుంటే, అలా ఆ విధంగా అతన్ని తీర్చిదిద్దితే వాళ్ళందరూ కూడా అహల్యోద్ధారకులే అని భావించాలండి. పతిత పావన రామ అనేటటువంటిది అదేనండి. కాబట్టి ఆ విధంగా కళ్యాణ ఆ అదృశ్య అయి మోడుగా పరి ఉన్నటువంటి అహల్యను ఉద్ధరించడం జరిగింది. ఆ తర్వాత మిథిలా నగరానికి చేరుకున్నారు. అక్కడ శివ ధనుర్భంగం చేశారు. ఆ శివ ధనుర్భంగం ఎవరు చేస్తారో వాళ్లకు తన కూతురును ఇస్తాను అనేటటువంటి విధంగా ఈ జనకుడు పెట్టినటువంటి ఒక స్వయంవరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం ఉన్నది. కాబట్టి ఆ విధంగా తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో దాని ప్రకారంగా రాజాన రాజులు వచ్చారు, రాజాధిరాజులు వచ్చారు. ఎవరు శివుని విల్లు ఎత్తలేకపోయారు. రామచంద్రుడు శివుని ధనస్సును ఎత్తాడు. అది సరిగ్గా శ్రీరామ నవమి అనేటటువంటి రోజు ఏ కళ్యాణం అయితే జరిగిందో దానికి కారణము శివ ధనుర్భంగం అని. కాబట్టి మనకు ఈ ఉగాది సందర్భంగా ఏ ఉగాది అయినా కానీ వస్తున్న విశ్వావసునామ సంవత్సర ఉగాది నుంచి మొదలెట్టుకొని నవమి వరకు, అంటే చైత్ర శుద్ధ నవమి వరకు ఈ కళ్యాణ కార్యాలు జరుగుతూనే ఉంటాయి. రామచరితం చెప్తూనే ఉంటారండి. అంటే ఉగాది నుంచి మొదలెట్టుకొని నవమి వరకు ఈ రామాయణ కథలు చెప్పుకుంటారు. ఆ కథల్లో ఉన్న రహస్యాలు చెప్పుకుంటారు. రామునిలాగా ఉండాలి, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అన్నటువంటి విధంగా రామచంద్రుని గురించి చెప్పుకుంటారు. ఆ విధంగా జనక మహారాజు
తన కూతురు అయినటువంటి జానకిని, జనకుని కూతురు జానకి, అమ్మవారు సీతాదేవి రామచంద్రునికి ఇచ్చి వివాహం చేయడానికి సంసిద్ధుడవుతాడు. అదే సందర్భంలో విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జనకుని తమ్ముడైనటువంటి కుశధ్వజుని యొక్క కూతుళ్లను రాముని తమ్ములైనటువంటి లక్ష్మణ, భరత శత్రుఘ్నులకు ఇవ్వడానికి నిర్ణయిస్తారు. కాబట్టి ఊర్మిళ, శృతకీర్తి, మాండవి అనేటటువంటి ఈ ముగ్గురు సీతకు చెల్లెండ్రు వాళ్ళు. వాళ్ళ ఇద్దరినీ కూడా, అంటే కుశధ్వజుని పుత్రికలు ఇద్దరు, శృతకీర్తి, మాండవి. ఊర్మిళ జనకుని పుత్రికయే. సీతమ్మ వారు జనకునికి నాగేటి చాలులో లభించినటువంటి మహాలక్ష్మి. కాబట్టి మహాలక్ష్మి అయినటువంటి సీతను మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి రామచంద్రునికి, ఆదిశేషు యొక్క అవతారమైనటువంటి లక్ష్మణస్వామికి తన సొంత కూతురు అయినటువంటి ఊర్మిళను, జనకుని భార్య సునయన అండి అమ్మగారి పేరు, ఊర్మిళ తల్లి పేరు, అంటే సీతమ్మ తల్లి పేరు అనుకోండి ఎలాగైతేనేమి. కాబట్టి ఈ విధంగా నలుగురి వివాహాలు చేసి దశరథుని పిలిపించి వివాహాలన్నీ జరుపుతారు. వశిష్ఠుడు అటువైపు ఉంటాడు. ఇక్కడొక్క విషయం గుర్తించాలండి. ఈ వివాహాలకన్నింటికీ పురోహితుడు ఎవరు అని అంటే అహల్య గౌతముల పుత్రుడైనటువంటి శతానందుడండి. ఆ శతానందుడు తన తల్లి మళ్ళీ లోకం చూసేటటువంటి అవకాశం కల్పించినటువంటి రామచంద్రుణ్ణి కౌగిలించుకొని ఆనంద బాష్ప వర్ష స్థితి పొందుతాడండి. తల్లిది అదృశ్యగా ఉన్నది లోకనింద చేత, తండ్రి శాపం చేత అదృశ్యగా ఉండమన్నాడు తండ్రి. లోకానికి ముఖం చూపించకుండా మోడైపోయి ఉన్న తల్లి చిగిర్చి పుష్పించి ఫలించేటటువంటి ఒకానొక స్థితి, అంటే జీవన స్థితి కల్పించిన రామచంద్రునికి పురోహితుడు శతానందుడు, ఆర్యపుత్రుడు. ఈ స్థితి ఒక్కసారి మహానందాన్ని కలిగిస్తుందండి. రామచంద్రుణ్ణి కౌగిలించుకున్న శతానందుడు ఎంత మహానందంతో ఈ పెళ్లి చేశాడు. ఎలాంటి రామచంద్రునికి నేను వివాహం చేసే పురోహితుడైనాను అనుకున్నాడండి శతానందుడు. పులకిత గాత్రుడై చేసినటువంటి శతానందుడు, మహానంద బాష్ప వారధిలో మునిగినటువంటి శతానందుడు. ఇది నిజమండి. ఇలాగా ఒక సహాయం చేస్తే ఎంత ఆనందం కలుగుతుంది. కాబట్టి మానవ ధర్మం ఏమిటిది అని అంటే మనకు బాగా తెలుసండి. మనకు తెలుగు సాహిత్యంలో ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. ఇక్కడ అపకారి ఉపకారం అనేది సమస్య కాదు, కానీ నిరంతరం తాను ఒకరికి సహకరించాలి, నిరంతరం ఒకరికి ఉపకారం చెయ్యాలి. ఇది మన ధర్మం. కాబట్టి రామాయణం ఆ విధంగా చెప్తుంది. కాబట్టి సీతామాత కళ్యాణం, సీతారామచంద్రుల కళ్యాణం ఆ విధంగా శ్రీరామనవమి నాడు అభిజిత్ లగ్న ముహూర్త కాలంలో బ్రహ్మాండంగా మిథిలా నగరంలో చేసి ఈ వధూవరులను అయోధ్యకు సాగరంటారు. అలా బయలుదేరుతున్నటువంటి ఈ వధూవరులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, సీత, ఊర్మిళ, శృతకీర్తి, మాండవి వీళ్ళందరూ ప్రయాణమయ్యారు. మిథిల దాటారో లేదో ఒక భయంకరమైనటువంటి శబ్దం, అది కూడా ఈ వింటి నారీ నాదం అందరూ కంపించేటటువంటి విధంగా వినిపించింది. ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయారు. దశరథుడు భయపడ్డాడు, ఏం జరుగుతుంది అని. పసుపు బట్టలతోటి, పెళ్లి బట్టలతోటి బయలుదేరుతున్నటువంటి వధూవరులకు ఈ ఆటంకం ఏమిటిది అంటే, వచ్చినటువంటి వ్యక్తి పరశురాముడు. ఆయనకి ఈ విషయం తెలిసింది, శివధనుస్సు విరువబడ్డది అని. అది ఎత్తబడ్డటువంటి ధనుస్సు, అది నారీ లాగిన వెంబడే పెళ్ళుమని విరిగి అనేటటువంటిది తెలుగు వాళ్ళు చెప్పింది, జానకి గుండె గుబిల్లుమనే అని. కాబట్టి చూడండి, అలాంటి శివుని విల్లు విరిచాడు అన్నటువంటి తెలిసిన పరశురాముడు తన చేత విష్ణు విల్లు తీసుకొని వచ్చేసి ఇది ఎక్కుపెట్టు అని అడిగాడు. దశరథుడు భయపడుతున్నాడు, కానీ
ఇక్కడ చాలా మంది పరశురామ గర్వభంగం అనేటటువంటి మాట వాడతారండి. వాడకూడదు. పరశురాముడు గర్వంతో వచ్చింది కాదు. తాను ఈ త్రేతాయుగం పూర్వరంగంలో ఎంతమంది దుర్మార్గులైనటువంటి రాజులున్నాడో వాళ్ళందరినీ కూడా శిక్షించాడండి. తన అవతార ధర్మమును తాను నిర్వర్తించాడు. కానీ అతనికి ఉన్నటువంటి ఏ నారాయణ శక్తి ఉన్నదో, విష్ణుమూర్తి యొక్క శక్తి అంశ ఉన్నదో, ఆ శక్తినంతా రామచంద్రునికి ప్రసాదించడానికి వచ్చినటువంటి పరశురాముడండి. ఇది పరశురామ గర్వభంగం కాదు. ఆయన ఆ విధంగా వచ్చాడు. కొందరు రాశారు, కానీ మనం అలా అనుకోకూడదు. రేపటి నాడు రాముడు రావణాసుర సంహారం నిమిత్తం ఎలాగూ వెళ్ళవలసిన ఒకానొక పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే జరిగినటువంటి వచ్చినటువంటి అవతారాలలో మొదటి అవతారములో హిరణ్యాక్ష హిరణ్యకశిపులనిద్దరినీ కూడా స్వామి అవతరించి హిరణ్యాక్ష హిరణ్యకశిపులను సంహరించాడు. ఆ సంహారంలో వరాహావతారం, ఆ తర్వాత నరసింహావతారం, 2 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. కానీ ఈ అవతారంలో రామచంద్రుడు ఏ జయ విజయులు శాపం కారణంగా విష్ణుమూర్తికి 3 అవతారాలలో వస్తారో వాళ్లను శిక్షించవలసిన అవసరం ఉన్నది. ఇది 2వ అవతారము. రావణ కుంభకర్ణులను శిక్షించాలి ఈ అవతారంలో. కాబట్టి అలా ఆ విషయం పరశురామునికి ముందే తెలుసు. అందువల్ల తన శక్తినంతను రామునికి ధారపోశాడని భావించాలండి పరశురాముడు. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అని వ్యవహరించినటువంటి పరశురాముడు. కాబట్టి పరిపాలన చక్కగా చేయనటువంటి రాజులందరినీ భయపడేట్టుగా చేశాడు. పరిపాలన చక్కగా ఆ పరశురాముని కాలంలోనే జనకుడు పరిపాలకుడుగా ఉన్నాడండి, దశరథుడు పరిపాలకుడుగా ఉన్నాడు. వాళ్ళు సుపరిపాలకుడు. గొప్ప ఆధ్యాత్మికవేత్త వేదాంతి జనకుడు. దశరథుడు మంచి పరిపాలన చేస్తున్నాడు. పరశురాముడు వస్తున్నాడంటే ఇక్కడి నుంచి దండం పెట్టుకొని అంతఃపురంలో దక్కునేవాడంట దశరథుడు. చెప్తారు ఏది ఏమైనా కానీ తప్పనిసరిగా శిక్షించాల్సి వస్తే పరశురామునిలాగా శిక్షించాలి అని ఒకటి రామాయణ ధర్మం చెప్తుంది. మరొక్క విషయం ఏమిటి అనంటే, ఎవరైనా ధర్మకార్యం చేస్తూ ఉన్నట్టయితే అతనికి తన శక్తిని ఇవ్వాలి అనేటటువంటి రామాయణ ధర్మం చెప్తుందండి. కాబట్టి సీతారాముల కళ్యాణం వరకు మనం చెప్పుకున్నటువంటి ఈనాటి అంశాలలో ఎన్ని వరుసగా రామాయణ ధర్మం మనకు తెలుస్తున్నది అనేటటువంటిది కానీ గ్రహించినట్టయితే ఎలాగా ఎదగాలి అనేటటువంటిది, ఏ విధంగా రాజ్యాన్ని రక్షించుకోవాలి అనేటటువంటి విషయాలు, శిష్టజన రక్షణ, దుష్ట శిక్షణ చేయాలి అన్నదాని నుంచి మొదలెట్టుకొని సంతానాన్ని కనాలి, వాళ్ళను సరిగ్గా పెంచాలి. ఆ పెంచిన సంతానం వీర వ్రతధారులై ఉండాలి. అమాయకులైన లేదా మంచి పనులు చేస్తున్నటువంటి యజ్ఞాలు చేస్తున్నటువంటి మునులను వాళ్ళ యొక్క ఆశ్రమాల్ని కాపాడాలి అనేటటువంటిది. మనం వస్తూ ఉంటేనే అక్కడ ఒక విషయాన్ని ఇక్కడ మనం వదిలిపెట్టాం. తాటకను కూడా సంహరించడం అనేటువంటి జరిగింది. తాటక మారీచ సుబాహులు వాళ్ళు తాటకను సంహరించడం, సుబాహుల్ని సంహరించడం, మారీచుడు రామ బాణం దెబ్బకు 7 సముద్రాల ఆవలపడడం, అదే మారీచుడు తర్వాత రామాయణంలో మాయలేడిగా రావడం అనేటటువంటిది కథలో మనకు కనిపించే వినిపించేటటువంటి అంశం. కాబట్టి ఆ విధంగా అయోధ్య నగరానికి వచ్చినటువంటి సీతారాములను, ఊర్మిళ లక్ష్మణులను, శృతకీర్తి శత్రుఘ్నులను, మాండవి భరతులను ప్రజలంతా స్వాగతం పలికారు. బ్రహ్మాండంగా అన్ని విధాల వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. సంతోషంగా అయోధ్య నగరంలో ఉన్నారు. ఆ సందర్భంలో దశరథుడు తన పెద్ద కుమారుడైనటువంటి శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాడు. మనసులో నిర్ణయించుకొని పౌర జానపదులందరినీ పిలిచి వారిని సభలో కూర్చోబెట్టి తన మనస్సులోని ఆలోచన చెప్పాడండి. అలా చెప్పినటువంటి దశరథుని యొక్క ఆలోచనను పౌర జానపదులు, మంత్రులు అందరూ కూడా మహానందంతో ఒప్పుకొని శ్రీరామచంద్రుడిని యువరాజుగా చెయ్యాలి అనేటటువంటి తమ అభిప్రాయాన్ని చెప్పారు. జనాభిప్రాయ సేకరణతోటి మహానందభరితుడైనటువంటి దశరథుడు తన మంత్రి అయినటువంటి సుమంత్రునికి విషయం చెప్పి ముహూర్తాదులు వశిష్ఠుని చేత నిర్ణయం చేసి
రేపటి రోజే యువరాజ పట్టాభిషేకం అనేటటువంటిది నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా నిర్ణయించినటువంటి సందర్భంగా జరిగినటువంటి ఒక సంఘటన, జనులంతా మహానందంతో ఉన్నారు, కోలాహలంగా ఉంది అయోధ్య నగరం. అంతఃపురంలో ఒక కల్లోలం పుట్టింది. అదేమిటి అంటే కైక కుమారుడు భరతుడు. కాబట్టి ఆ భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరు కూడా మేనమామ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు లేరు ఆ సందర్భంలో, ఈ పట్టాభిషేక యువరాజ పట్టాభిషేక సందర్భంలో. అయితే కైక దగ్గర ఉన్నటువంటి మంథర అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఏదో కోపం రామచంద్రుని మీద కలిగినటువంటి ఆమెకు అనేక రామాయణాలు ఇది రాశాయండి. ఈ కైకకు తన కొడుకైనటువంటి భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి, రామచంద్రునికి పట్టాభిషేకం చేసినట్టయితే కౌసల్యకు నీకు దాసి అయిపోతావు, నీ మాట ఎక్కడా చెల్లదు. కాబట్టి ఇదివరకు ఒకసారి జరిగినటువంటి యుద్ధంలో దశరథుని వెంబడి రథంలో వెళ్ళేసి ఆయనకు సహాయం చేశావు, ఆయన నీకు 2 వరాలు ఇచ్చాడు, ఇష్టం ఉన్నప్పుడు కోరుకుంటానన్నావు, ఇప్పుడు ఆ 2 వరాలు కోరుకోమని మంథర బోధించింది. దాంతో ఆనంద పరవశలు స్థితిలో ఉన్నటువంటి కైకలో ఒక్కసారి మనస్సు మారిపోయింది. అధ్యాత్మ రామాయణంలో మంథర ఇలా పలకడానికి సరస్వతీదేవి నాలుక మీద బీజాక్షరాలు రాసిందని ఉందండి. వాల్మీకి రామాయణంలో అట్లా లేదు. సరే, ఎలాగైతేనేమి చెప్పుడు మాటలు చెవులకు చేటు, చెప్పుడు మాటలకు పట్టాభంగం అవుతుంది. ఇక్కడ పట్టాభిషేకమే భంగం అయ్యేటటువంటి వాతావరణం ఏర్పడిందండి. ఎంత విచిత్రమైనటువంటి పని ఇది అంటే ఒకసారి ఆలోచించండి. కళ్యాణం అయిపోయి పట్టాభిషేకం కావాల్సినటువంటి రామచంద్రుని 14 సంవత్సరాలు అడవులకు పంపించడం, భరతునికి పట్టాభిషేకం చేయడం అనేటటువంటి కోరాలి అనే ఉద్దేశంతో కోపగృహంలో ఉన్నటువంటి కైకేయి దగ్గరికి దశరథుడు రాగా దశరథుని ఈ కోరిక కోరింది. ఆమె కోరినటువంటి కోరికతోటి దశరథుడు మూర్ఛపడిపోయినాడు. అలా మూర్ఛపడ్డటువంటి దశరథుణ్ణి చూడడానికి ఈ పట్టాభిషేక సమధికోత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉండగా రాముడు వస్తాడు. ఈ విషయం తెలుస్తుంది, కైకనే చెబుతుంది ఈ విషయం. తండ్రి చెప్పలేదండి, దశరథుడు చెప్పలేదు. మీ నాన్నగారు ఇది ఇస్తామన్నాడు అని చెప్తుంది అంతే. అంటే 14 సంవత్సరాల అడవులకు వెళ్ళాలి, భరతునికి పట్టాభిషేకం చేయాలి. 14 సంవత్సరాల అడవులకు వెళ్ళడానికి నేను సిద్ధమే అని చెప్పి పితృవాక్య పరిపాలనగా దీనిని భావించి రామచంద్రుడు తాను సంసిద్ధమవుతాడు. ఈ విషయాన్ని తన తల్లికి చెబుతాడు, భార్యకి చెప్తాడు, లక్ష్మణునికి చెప్తాడు. తల్లికి చెప్తాడు, సీతమ్మకు చెప్తాడు, భార్య అయిన సీతమ్మకి చెప్తాడు, లక్ష్మణునికి చెప్తాడు. లక్ష్మణుడు ఆగ్రహోదగ్రుడైతాడు, కానీ రామచంద్రుని మాట వల్ల శాంతిస్తాడు. కానీ తాను రాముని వెంబడి వస్తానంటాడు. సీతమ్మ వారు కూడా రాముని వెంబడి వస్తానంటుంది. రాముడు వద్దంటాడు. సీతమ్మ వారు కొద్ది ఒక మాట కొంత పరుషంగా అంటుంది, మా నాన్నగారు నీకు సమర్పిస్తూ నీడవలే ఉంటుంది అని అన్నారు, నాకు మీరు నీడ అనేటటువంటి రక్షకులు మీరు అని ఆ విధంగా పలికి రాముణ్ణి కూడా ఒప్పించి కైకేయి ఇచ్చినటువంటి నారచీరలు ధరించి వీళ్ళందరూ కూడా బయలుదేరుతారు. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఉందండి. పితృవాక్య పరిపాలన, సత్యసంధత, పట్టాభిషేకం అయ్యేటటువంటి పరిస్థితిలో కూడా అది వద్దని అరణ్యాలకు వెళ్ళినటువంటి స్థితి. అంటే అధికారం మీదనే మేము కూర్చుంటాం అని. అలా కాకుండా అధికారం కొరకు ప్రాకులాడడం కాదు కావలసింది. ఈ విధంగా అరణ్యాలకు వెళ్ళినట్టయితే అరణ్యాలలో ఉన్నటువంటి మున్యాశ్రమాలను కాపాడవచ్చును అనేటటువంటి ఒక ఆలోచన కూడా రామచంద్రునిలో ఉన్నది. అందువల్ల అంతా బాగున్నటువంటి అయోధ్యమున ఎవరైనా పరిపాలిస్తారు, కానీ అష్ట కష్టాలున్న అరణ్యాల్లో ఉన్నటువంటి చదువులు, ఆశ్రమాలు, వాటి మీద జరుగుతూ ఉన్నటువంటి దాడులు, వాటన్నింటినీ నిరోధించవలసినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటిది. కాబట్టి పరిపాలకులు అయినటువంటి వారు ఎవరైనా కానీ ఇక్కడ ఏమిటి రామాయణ ధర్మము మనం తెలుసుకోవాల్సిందే అనంటే
అలికి పూసింతానే గువ్వ గుడ్డు పెట్టింది అని జానపదుల సామెత ఒకటి ఉందండి. అన్నీ బాగున్నటువంటి చోట వచ్చి నేను కూర్చుంటాను అని. అన్నీ బాగున్నటువంటి చోట ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు, ఎంత అసమర్థుడైనా వచ్చి కూర్చోవచ్చు, పరిపాలన సక్రమంగా ఉంటుంది. కానీ ఈ బాగా లేనటువంటి చోటును బాగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది అరణ్యాలకు ఇప్పుడు రాముడు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటిది ఇది రామాయణం మనకు చెప్తున్న సందేశం. ఇది రామాయణ ధర్మం. ఈ రోజు మనం చెప్పుకున్న ఈ రామాయణ కథలో సీతారాముల కళ్యాణం వరకు సీతారాముల రక్షణులు అరణ్య పట్టాభిషేకాన్ని వదిలిపెట్టి అరణ్యాలకు బయలుదేరారు అన్నంత వరకు మనం ఈ విషయాలు చెప్పుకున్నాం. కాబట్టి ఇందులో ఏమిటి రామాయణ ధర్మము అనేటటువంటిది మనం గుర్తించి వ్యక్తిగా ఏ విధంగా ఎదగాలి అనేటటువంటిది మనము గ్రహించాలి. ఒకరు ఏమి కోరుతున్నారో అవన్నీ చేస్తూ పోతున్నాడు రాముడు. అంటే శక్తి ఉన్నవాడు, జ్ఞానము ఉన్నటువంటి వాడు ఏవి కోరుకుంటాడు అని అంటే ఈ విధంగా ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటాడు అని, ప్రజల యొక్క ఆలోచన ఏముందో దానికి అనుగుణంగా నడుచుకుంటాడు అని, ఈ ఈ పట్టాభిషేక భంగము ఏదైతే జరిగిందో అంతవరకు ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. మిగతా విషయాలు మరోసారి తెలుసుకుందాం. ఈ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని ఈ విధంగా రామునికి మనం నమస్కరించుకుంటూ మరోసారి మిగతా రామాయణంలోని విషయాలను చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా మీ ముందు ఈ సీతారాముల కళ్యాణం వరకు పట్టభంగం వరకు చెప్పేటటువంటి అవకాశం కల్పించిన సంస్కృతి ఛానల్ బంధువులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. జాతీయ సంస్కృతిలో పురుషార్థాలు అనే శీర్షికలో మన సంస్కృతిలో రామాయణ ధర్మం ఎలా ఉంది అనే దానికి విశ్లేషణాత్మక ప్రసంగం చేసిన ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ ప్రసంగం ముగిసింది.